వారందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలి? ఈ ఇంటర్నేషనల్గా మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం. ఇదే నినాదంతో ఐక్యరాజ్య సమితి మార్చి 28న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకను ఏటా ప్రారంభిస్తుంది. కాకపోతే మనకు జాగరణ ఉండి శివరాత్రి ఉండి 8వ తారీఖున జరుపుకోలేదు కాబట్టి మా ఎంపీపీ గారు ఈరోజు మానకొండూరు మండల ప్రజాపరిషత్ ఆఫీస్లో జరుపుకోవాలండి, తప్పకుండా మీరు రండి అని ఆహ్వానించిన మా మహిళా మూర్తికి నిజంగా కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. తల్లి కనులు తెరిచిన మరుక్షణం నుంచి బంధం కోసం, బాధ్యత కోసం, కుటుంబం కోసం అందరినీ కనుపాపల తలచి ఆత్మీయత పంచి తన వారి కోసం అహర్నిశలు కృషించి వారిని సహించి వారి భవిష్యత్తు గురించి తన ఇంటిని నందనవనం చేసే స్త్రీమూర్తికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ చాలామంది వాళ్ళ నాన్నల గురించి, వాళ్ళ నాన్నంటే హీరోగా చెప్పినారు. కానీ ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక విధంగా చెప్పాలంటే మరి తల్లి వెనకబడుతుందా? స్త్రీలను మనం ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భం చేసుకుంటా ఉన్నాం సార్. కానీ ఈరోజు స్త్రీలు అన్ని విధాలా హింసించబడతా ఉన్నారు, అన్ని చోట్ల అవమానించబడతా ఉన్నారు, అన్ని చోట్ల ఏ విధంగా చూసినా కూడా లైంగిక వేధింపులు జరుగుతూ ఉన్నాయి, గృహహింస జరుగుతూ ఉన్నది. మరి ఇవన్నిటి మీద మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించాలి. అందునిచ్చే మీ అందరికీ తెలుసు, స్త్రీ ఎక్కడ గౌరవింపబడుతుందో అక్కడే దేవతలు ఉంటారని. మరి స్త్రీని మనం దేవతగా చూస్తున్నామా? స్త్రీని గౌరవిస్తూ ఉన్నామా? స్త్రీని ఏ విధంగా చూస్తూ ఉన్నాం? మీరందరూ నా భార్యను చూస్తున్నారు, నా సతీమణిని. ఎప్పుడు కూడా చెప్పడమే కాదు, వేదికల మీద చేసి చూపించే విధంగా. మా అమ్మ చనిపోయింది, చదువు లేదు, ప్రతి క్షణము తన కుటుంబం కోసం, తన కొడుకుల కోసం శ్రమించేది. చదువు లేదు ఆమె చిన్న. కానీ నేను మెడిసిన్ జాయిన్ అయిన తర్వాత అమ్మ అంటే ఏంటి, అమ్మ యొక్క విలువ ఏంటి చాలా తెలిసి వచ్చింది. నా స్త్రీలంటే గౌరవం, స్త్రీల పట్ల చాలా అమితమైన ప్రేమ. నా ఎగ్జామ్సే కాదు, నా కొడుకు కూడా 10th క్లాస్ వరకు వాడిని దగ్గర పెట్టుకొని వాడు అట్లా చదువుకుంటుంటే ఆమె చేరేసుకొని కూర్చునేది. వాడిని ఎందుకే సతాయిస్తామని అనేది, నీకెందుకురా, ఉండని రాదు, వాడు ఎక్కడ నిద్రపోతే తీసేసి ఇచ్చేది. నేను పడుకునేది ప్రాక్టీస్ చేసి వచ్చి పడుకునేది. కానీ వాడు 1 గంట 12 గంటల దాకా చదువుకునేటప్పుడు ఇంటర్మీడియట్ వరకు వాళ్ళతో ఉండే. ఆమె కోరిక వాడు సివిల్ సర్వెంట్ కావాలని, నేనేమో మెడిసిన్లో జాయిన్ చేయాలని. ఆ పాపం ఆమె వాడిని కాకుండానే చూసింది. లాస్ట్ టైం వాడు ఈ సెలెక్టెడ్ ఫర్ ఇట్. అంటే ఎంత త్యాగం, ఆమె ఎన్ని త్యజించాలి. అమ్మ నువ్వు బట్టలు కొనుక్కో అంటే, నాకెందుకురా, నాకు అవసరమా, మీరు మంచిగా ఉండాలని. కాబట్టి మా స్త్రీమూర్తులందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, పిల్లల పెంపకంలో కొడుకు ప్రయోజకుడు కావాలన్నా, కొడుకు మంచిగా ఉండాలన్నా, కొడుకు సుగుణాలు రావాలన్నా, మంచి అలవాటు ఉండాలన్నా, స్త్రీల పట్ల గౌరవం ఉండాలన్నా, దానంతటికి కారణం స్త్రీమూర్తులే. వీళ్ళందరూ కూడా చాలామంది చాలా విధాలుగా ఉన్నారు. కాబట్టి ఆకాశమే మీ హద్దు, మీరు ఎదగాలి. ఈ పురుషాధిక్య ప్రపంచంలో మీరు సమానంగా ఉండాలి. ఈ పురుషులను తయారు చేసే తల్లులు మీరు కాబట్టి వాడిని తల్లిగా, చెల్లిగా, ఒక అక్కగా, అమ్మగా ఏ విధంగా గౌరవించాలో మీరు చెప్పాలని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నా వైఫ్ కూడా ఒక కిస్ ఇచ్చి పంపించింది. కిస్ అంటే వద్దు కాదమ్మా, కట్ ఇట్ స్టార్ట్స్ టు కట్ ఇట్ KISS, కట్ ఇట్ స్టార్ట్ స్టూపిడ్ అంటే ఇది హిట్లర్ కూడా వాళ్ళ భార్య చెప్పేదట. అందురించి నాకు అట్లా వెనుకకెళ్ళి పిలిచి, నువ్వు లెంతీ ప్రసంగం ఇయ్యకు, నీకు ఒక విషయం చెప్తున్నా, టైం అయిపోయింది కాబట్టి దయచేసి అంటే అందరించి వాట్ ఈస్ ద కిస్ అంటే ఐ టెల్లింగ్ యూ. కాబట్టి ఇచ్చిన అవకాశానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ,
మీరు అన్ని రంగాల్లో రాణించాలి. తల్లిగా మీరు అధికంగా రాణించాలని, తల్లిగా చాలా బాధ్యతలు ఉన్నాయి మీ మీద, కాబట్టి మీరు మర్చిపోకూడదు మీ బాధ్యతలని. ఒక కొవ్వొత్తి కరిగిపోతూ కూడా వెలుగులు పంచే విధంగా మీరు ఉండాలి. కాబట్టి అందుకే లాస్ట్గా జననం నీవే, గమనం నీవే, సృష్టివి నీవే, కర్తవు నీవే, కర్మవు నీవే, ఈ జగమంతా నీవే. అందుకే భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక ప్రతి ఇంటిలో నిన్ను సృష్టించాడు. ఓ మహిళ, నీకు ఇదే మా వందనం. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ యొక్క సందర్భానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినటువంటి మానకొండూరు మండల ప్రజా పరిషత్ విభాగానికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక మనిషి జీవితంలో ఒక మనిషి పుట్టినప్పటి నుంచి ఒక వ్యక్తిగా, ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్గా, లేకపోతే ఒక బ్యాడ్ హ్యూమన్ బీయింగ్గా తయారు కావాలంటే తన చుట్టుపక్కల పరిస్థితులతో పాటు తన ఇంట్లో ఏ విధమైన పరిస్థితుల్లో పెరిగామో, ఏ విధమైన పరిస్థితుల్లో అబ్బాయి కానీ అమ్మాయి కానీ పెరిగాడన్న ప్రభావం తెలిసి తెలియకుండా మన జీవితాల మీద చాలా ఉంటుంది. అంటే ఈ సందర్భంలో నేను చాలా సందర్భాల్లో నేను చాలా వేదికల మీద మాట్లాడాను, కానీ నా వ్యక్తిగత నా పర్సనల్ విషయాలు నేను ఎప్పుడు అంతగా నేను మాట్లాడలేదు. కాకపోతే మహిళా దినోత్సవం కాబట్టి కొన్ని నా పర్సనల్ విషయాలు నేను మీ అందరితో నేను పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాను. మాది చాలా సామాన్యమైనటువంటి మధ్యతరగతి కుటుంబంలో నేను పుట్టి పెరిగాను. మరి బీద స్థితి కాదు, కానీ మధ్యతరగతి స్థితిలో నా పెంపకం జరిగింది. నన్ను తీర్చిదిద్దడంలో, నా విద్యలో కానీ, నా వ్యక్తిత్వ అభివృద్ధిలో కానీ నన్ను తీర్చిదిద్దింది ఒక మనిషిగా మా నాన్న. అంటే తను మేమున్న పరిస్థితికి, నేను ఇప్పుడున్న పరిస్థితికి ఊహించడం చాలా కష్టం. కానీ ఆ పరిస్థితిలోనే మా నాన్నగారు నేను చాలా పెద్దగా అవుతానని, నేను 5th 6th క్లాస్లో ఉన్నప్పుడు నేను డాక్టర్ని అవుతానని, నా కింద చాలా మంది స్టాఫ్ పనిచేస్తారని, ఆ విధంగా ఆయన ఊహించుకొని ఆ విధంగా నా విద్యకు కానీ, నా వ్యక్తిత్వానికి కానీ బాట వేసిందంటే మా నాన్న. ప్రపంచాన్ని నాకు చూపించింది మా నాన్న, కానీ ఈ ప్రపంచంలో ఎలా నడవాలో నాకు నేర్పించింది నా భర్త. మా నాన్నగారు కొన్ని మాటలు చెప్పారు, అంటే చాలా మాటలు చెప్పారు. అందులో కొన్ని ముఖ్యమైన మాటలు ఏంటంటే, నువ్వు జీవితంలో ఎలా ఉన్నా కానీ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. ఒక్క పైసా కోసం నువ్వు ఇతరుల మీద, ఎవరి మీద నువ్వు ఆధారపడకూడదు. నువ్వు సంపాదించుకోవాలి, నీతో పాటు 10 మందిని బ్రతికించాలి. నంబర్ 1. నంబర్ 2, నువ్వు పెళ్లి చేసుకుని ఒక ఇంటికి వెళ్ళిపోతావు కాబట్టి అక్కడ ఏం జరిగినా అత్తగారి ఇంట్లో విషయాలను తల్లిగారింటికి తీసుకొని రావద్దు. వాటిని అక్కడే పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. 3వది, మీ అత్త మామని కన్న తల్లిదండ్రుల్లాగా గౌరవించాలి. 4వ మాట, నువ్వు ఎంత పెద్దగా అయినా, నీకు ఎంత స్టాఫ్ ఉన్నా, నీ చేతి కింద ఎంతమంది పనిచేసే వాళ్ళున్నా, నీ భర్తకి, నీ పిల్లలకి నువ్వే వండి పెట్టాలి. దాంట్లోనే వారికి సాటిస్ఫాక్షన్, ఒక తల్లిగా, ఒక భార్యగా నీకు సాటిస్ఫాక్షన్. ఇందిరాగాంధీ, అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ కూడా తన దేశానికి ప్రధానమంత్రి అయినా కానీ తన పిల్లలకి వండి పెట్టినంత సంతోషము, ప్రధానమంత్రిగా ఉన్న పదవి కూడా సంతోషాన్ని ఇవ్వదన్నటువంటి మాటలు మా నాన్న చెప్పాడు. నా భర్త
అంటే యాక్చువల్గా నాకు మాట్లాడడం అంటే చాలా భయం. నేను మాట్లాడగలుగుతాను అన్నది కూడా నాకు తెలీదు. ఇవన్నీ మా నాన్న థియరీ చెప్పారు, కానీ నేను ఎక్కడన్నా ఒక వేదిక మీద మాట్లాడాలంటే గజగజ వణికి తలనొప్పి బాగా వచ్చి మైగ్రేన్ అటాక్స్ వచ్చి ఒక గంటలో 4 కాఫీస్ తాగేదాన్ని నేను. అట్లాంటి సందర్భాలు ఉన్నాయి నాకు. నేను ఎంత కాఫీ తాగినా కానీ నాకు తలనొప్పి అంత భయం వచ్చేది. కానీ నేను ఏ వేదిక మీదకి పోయినా కానీ నువ్వు రా, నువ్వు మాట్లాడగలుగుతావు, నువ్వు రా, ఈయన తిట్టుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకు నన్ను ఇట్లా ముందుకు వస్తారు, ఎందుకు నన్ను ఇట్లా ముందుకు వస్తారని. అని రా, నువ్వు మాట్లాడగలుగుతావని నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించి ముందుకు నడిపించింది నా భర్త. ఈ రోజు కూడా చాలా మంది అంటారు ఆయనని, సార్ మీకన్నా మేడం బాగా మాట్లాడుతుంది అంటే ఒక నవ్వి ఊరుకుంటారు, కానీ ఈమెకి మంచి పేరు వస్తుందా, నా భార్యను ఎందుకు మెచ్చుకుంటారు అన్న ఫీలింగ్ కానీ, నేను భర్తని నన్నే మెచ్చుకోవాలన్న అహం కానీ ఈగో కానీ లేనటువంటి వ్యక్తి నా భర్త. ఈ పని తను చేయగలుగుతుంది. ఎలక్షన్ విషయంలో నామినేషన్ పత్రాలు తను చూసుకోగలుగుతుంది, అన్ని మేనేజ్ చేసుకోగలుగుతుంది, ఏదైనా మీటింగ్ ఆమె చెప్తే ఆమె చేసేస్తుంది అని ఒక నమ్మకాన్ని నా మీద పెట్టుకొని ధైర్యంగా ప్రతి బాధ్యతని నాకు అప్పగించినటువంటి వ్యక్తి. ఈమె చేస్తే నాకేదో నా అహానికి దెబ్బతింటుందో లేకపోతే ఇంకేదన్నా అనుకుంటారేమో అటువంటివి ఏమీ భేషజాలు లేవు తనకి. మనం నానుడి వింటూ ఉంటాము, ప్రతి పురుషుడి వెనుక ఒక స్త్రీ ఉంటుందని. కానీ నా భర్త తన విజయానికి వెనుక నన్ను పెట్టలేదు, కానీ తన విజయానికి ముందు నన్ను పెట్టారు. వీరిద్దరి మధ్య ఒకరున్నారు, నా భర్తకి మా నాన్నకి మధ్య మా అమ్మ. తను ఉద్యోగస్తురాలు, వర్కింగ్ ఉమెన్, కానీ నాకేమీ నేర్పించలేదు. ఇలా చేయి అలా చేయని ఏం చెప్పలేదు నాకు. కానీ తన ప్రవర్తన చూసిన తర్వాత నేను తన ప్రవర్తన ద్వారా చాలా నేర్చుకున్నాను. వీళ్ళందరూ నాకు చెప్పారు, కానీ మా అమ్మ చేసి చూపించింది. ఒక భార్య ఎలా ఉండాలి, భర్తకి ఎలా లోబడి ఉండాలి, తన పనులు ఎలా చేసుకోవాలి, పిల్లలకి ఏం నేర్పించాలి. ఒక సైలెంట్ టీచర్గా మా మదర్ వీళ్ళిద్దరికన్నా ఎక్కువ పాత్ర నా జీవితంలో పోషించింది. ఎప్పుడు కూడా మదర్ రోల్ని మనం చాలా అండర్ ప్లే చేస్తాం, గుర్తించండి. ఈరోజు మీరందరూ మహిళా సాధికారత అంటారు, మీరందరూ ఏదో ఒక ఫీల్డ్లో చాలా పరిస్థితులను అధిగమించి ఈరోజు ఈ కుర్చీలో కూర్చున్నారు. మీరు ఇంట్లో కానీ, భర్తతో కానీ, అత్తమామలతో కానీ, ఆర్థిక పరిస్థితుల్లో కానీ వీటన్నిటిని పోరాడి వీటన్నిటిని జయించి ఈరోజు మీ కుర్చీని ఇక్కడ మీకు వేసి సామాన్యంగా కూర్చోపెట్టలేదు. మిమ్మల్ని కానీ తన్ను కానీ ఒక పరిస్థితులు గుండా వెళ్ళి ఆ పరిస్థితిని అధిగమించి ఈరోజు సమాజంలో ఒక ఇన్ఫ్లుయెన్సర్గా కానీ, ఒక డాక్టర్గా కానీ, ఒక నర్సింగ్ స్టాఫ్గా కానీ, ఒక రాజకీయవేత్తగా కానీ ఈరోజు మనం నిలబడ్డామంటే అందులో మన తల్లి పోషించినటువంటి పాత్ర ఎంతో ముఖ్యమైనది. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఒకటి నేను చెప్పగలుగుతాను. మన ప్రవర్తన మనం చెప్పేదానికన్నా మనం చేసేదాని మీద సమాజం యొక్క మన పిల్లల మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. కాబట్టి మనమందరము కూడా ఆడపిల్లలకి, ముఖ్యంగా ఆడపిల్లలకి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆడపిల్లలు చాలా పొందిగా, చాలా హుందాగా, చాలా బాధ్యతాయుతంగా ఉంటారు. ఇక్కడ మనం పెంచాల్సింది అబ్బాయిలని. అబ్బాయిలకి స్త్రీల పట్ల గౌరవం, రెస్పెక్ట్. ఒక అమ్మాయి రోడ్డు మీద పోతుంటే ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రవర్తించాలి. అబ్బాయి ఇంటికి లేట్గా వస్తే ఇంత లేట్ అమ్మాయిని అడుగుతాం, అమ్మాయిని కాదు అడగాల్సింది, అబ్బాయిని అడుగుతాం. ఎక్కడ పోతున్నారా, ఏం చేస్తున్నావు, ఎక్కడ తిరిగి వస్తున్నావు. ఆడపిల్లల్ని ఎంత భయం భక్తుల్లో పెంచాలని మనం అనుకుంటామో అబ్బాయిని కూడా అంతే భయం భక్తుల్లో పెంచితే ఆటోమేటిక్గా సమాజం మారుతుంది. మనందరికీ కూడా ఒక దేనికైతే మేము ఆశిస్తున్నామో సమాజం బాగుపడాలనేది ఆటోమేటిక్గా బాగుపడుతుంది. కాబట్టి మరొకసారి మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం అంటే నిన్న మొన్న కాదు, రోజు మహిళా దినోత్సవం.
కదా, మన మహిళలుగా మనల్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి, మన లైఫ్కి మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మన లైఫ్ని మనం వాల్యూ చేసుకోకపోతే మన లైఫ్కి ఎవరు వాల్యూ ఇవ్వరు. నా సమయానికి, నా ప్రయారిటీస్కి, నా డ్యూటీస్కి, నా బాధ్యతలకి నేను వాల్యూ ఇస్తేనే ఇంట్లో భర్త అయినా పిల్లలైనా మనకి వాల్యూ ఇస్తారు. అంతేగాని మనమంతా త్యాగమూర్తుల్లాగా త్యాగాలు చేసేసి ఏదో చేసేసి ఈ సమయం పిల్లల కోసం, ఈ డబ్బు భర్త కోసం, ఇది వాళ్ళ కోసం, ఇది వీళ్ళ కోసం అని అంత త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. మనకంటూ కొంచెం సమయం, మనకంటూ కొంచెం మనీ, మన చిన్న చిన్న కోరికలు నెరవేర్చుకోవడానికి కొంచెం టైం తీసుకుంటే మనం చాలా హ్యాపీగా ఉంటాము. మనం హ్యాపీ ఉండడం వల్ల ఇది స్వార్థం కాదు. మనం హ్యాపీగా ఉండడం, మన మైండ్ సెట్ బాగుండడం వల్ల మనం ఎఫిషియెంట్గా పనిచేయగలుగుతాము. ఆ హ్యాపీనెస్ అందరికీ పంచగలుగుతాము. కాబట్టి మన కోసం మనం టైం తీసుకున్నాము, మన కోసం కొంచెం ఖర్చు పెట్టుకున్నాము. ముఖ్యంగా మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, మన ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుందాం. ఇంతసేపు హెల్తీ ఫుడ్ పిల్లలకి ఎట్లా పెట్టాలి, భర్తకి ఏది ఇష్టము అది కాదు, అది కూడా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం నేను ఆరోగ్యంగా ఉండడానికి నేనేం చేయాలన్న మన గురించి కూడా మనం ఆలోచించాలి. మరొకసారి ఈ కార్యక్రమాన్ని పిలిచిన ఎంపీపీ గారికి ధన్యవాదాలు. వచ్చిన మీ అందరికీ కూడా ఐ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ ఆల్. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. పాత్రికేయ సోదరులకు కూడా నా నమస్కారాలు. మనం ప్రతిరోజు అనుకుంటూనే ఉంటాం మహిళలకంటూ ఒక రోజు అని, కానీ మనం లేనిది మన ఇంట్లో ఒక్క పూట కూడా గడవదు. ఇక్కడ నిలబడ్డ ఇంతమంది సోదరులు ఉన్నారు, ఒక్కసారి గుడ్డల మీద చేతేసుకొని ఆలోచించుకోండి. ఇంట్లో మా సహకారం లేని మీకు ఒక్క రోజైనా గడుస్తుందా? లేస్తారు, మీ వంట జాబులు అవి చేసుకుంటారు, కానీ ఇంట్లో ఎన్నో బరువు బాధ్యతలు, ముఖ్యంగా జాబులు చేసే ప్రతి మహిళకు పేరు పేరున నా పాదాభివందనాలు. వారు చేసే కృషి అంతా ఇంత కాదు. హౌస్ వైఫ్ కంటే వారు మరింత బాధ్యతలు మోయాల్సి వస్తుంది. పిల్లల విషయంలో, భర్త విషయంలో, ఇటు పని ఒత్తిడిలో ఎంతో సతమతం అవుతూ ఉంటారు. అటువంటి స్థితిలో నుండి బయటపడడానికి మనము ఎన్నో కార్యక్రమాలు ఇలా చేసుకుంటూ పోతే మనకు మానసికంగా కూడా కొంత ధైర్యం వస్తుంది. ముఖ్యంగా మహిళలంతా ఇంట్లో మనము బాబు ఉంటే పాపను మామూలు స్కూల్లో వేస్తూ బాబును పెద్ద స్కూల్లో కాకుండా ముందు మనం పునాది వేసేదే చిన్నప్పుడు వాళ్ళు స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుండి వాళ్ళిద్దరిని ఒకలాగా పెంచడం, వాళ్ళిద్దరి మధ్యలో వేరియేషన్స్ రాకుండా చూడడం. ఈరోజు ఒకప్పుడు అంటే ఉండేది వాస్తవం, ఒక 30, 40, 50 ఏళ్ళ కింద మన దేశం మొత్తం వ్యవసాయ ఆధారిత దేశంగా ఆధారపడేది. వ్యవసాయం అంటేనే అబ్బాయిలు చేస్తారు, అబ్బాయిలు అయితేనే మనకు బాగుండు అనేది ఉండేది. కాకపోతే ఇప్పుడు మన ఇంట్లో ఆడపిల్లలు లేని రంగం అంటూ, స్త్రీ లేని రంగం అంటే ఏదైనా ఉందా? ప్రతి రంగంలో మగవారి కంటే ఎక్కువ అన్ని రంగాల్లో అభివృద్ధి దశలో ఉంటున్నారు. మగవారి కంటే కాస్త ఎక్కువగానే ఉంటున్నారు. ఇంట్లో పిల్లలు కూడా మనం గమనిస్తూ ఉంటే అబ్బాయిలేమో కొంచెం మొండిగా ఉంటారు, అమ్మాయిలేమో చెప్పిన మాట వింటారు. మనం ఇంట్లో కూడా నేర్పాల్సింది ఏంటంటే అబ్బాయిని అమ్మాయిని మనం అసలు వేరియేషన్ అనేది చూడొద్దు. ఎప్పుడు కానీ సమాన భావంతో చూస్తే వాళ్ళకి సమాజంలో కూడా మేము తక్కువ అన్న ఫీలింగ్ రాకుండా పెంచగలిగితే మన వంతు బాధ్యతగా మనం సాధించుకోవాలి. ముఖ్యంగా నా కుటుంబ నేపథ్యానికి వస్తే మేము ఇద్దరం ఆడపిల్లలం. అమ్మ నాన్న చదువుకోలేదు, అక్కయ్య నేను. మా ఇంట్లో కుటుంబంలో అందరికి అబ్బాయిలు ఉన్నారు. నాన్నకి దాదాపు 30 ఏళ్ళ కింద అక్క తర్వాత నేను పుట్టేసరికి మళ్ళీ ఆడపిల్లనేనా అని కొంచెం పెద్దనాన్నకి చిన్నకి అందరికి ఉండేసరికి చూడడానికి రావడానికి కూడా కొంచెం మళ్ళీ పాప పుట్టిందని 2 రోజులకు వచ్చిందట. ఇప్పుడు నాన్న కరీంనగర్లోనే ఉంటారు. రోజు మార్నింగ్ ఎస్ఆర్ఎం గ్రౌండ్కి పోతారు. పేపర్లో వచ్చిన రోజు పేపర్ చూడమంటారట పక్కన. ఈరోజు పేపర్లో ఏమొచ్చిందంటే మానకొండూరు ఎంపీపీ అంటే నా బిడ్డ మానకొండూరు ఎంపీపీ అని. ఇప్పుడు కరీంనగర్ ఎంపీపీ అంటే కూడా కొందరికి తెలుసో తెలియదో కావచ్చు, అని ఎస్ఆర్ఆర్ గ్రౌండ్ మొత్తంలో మానకొండూరు ఎంపీపీ ఎవరు అన్నది మాత్రం నాన్న ప్రతి ఒక్కరికి చెప్పింది. అంటే పుట్టినప్పుడు మనం పాపాన్ని చులకన చూడాల్సిన వాళ్ళ టాలెంట్ అనేది వాళ్ళు పెరుగుతుంటే మనకు కనబడుతూ ఉంటుంది. మనం వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు. అమ్మకు ధైర్యం ఎక్కువ, ఏ విషయంలో కూడా
ఓపిక ఎక్కువ, అన్ని విషయాలు కూడా దగ్గర నుండి చూసుకునేది. స్కూల్లో చేర్పించిన కానుండి నాన్న జాబ్ విషయంలో అటు ఇటు తిరుగుతున్నా కూడా అన్ని బరువు బాధ్యతలు అమ్మే మోయవలసి వచ్చేది. ప్రతి ఒక్కరిని కూడా ఇంట్లో పిల్లలను మనం సమానంగా చూడాలి. ముఖ్యంగా ఇప్పుడు చెప్తున్నారు మేడం గారి వారి మాటలలో, ఇక వారిలాగా మనం మాట్లాడలేము. ఎందుకంటే ఎలక్షన్లలో చూసాం వారి నెల రోజులు వారి ఇప్పుడు ఎమ్మెల్యే గారి విజయం వెనుక అక్షరాల 100కు 100% మేడం గారి విజయం ఉన్నదన్నది మానకొండూరు నియోజకవర్గం మొత్తం దాదాపు రాష్ట్రం అంతా ముఖ్యమంత్రి గారి దాకా కూడా పోయింది ఈ విషయం. అంటే అంత వారు 15 ఏళ్ళు వారి వృత్తిని అటు చేసుకుంటూ బ్యాలెన్స్గా 2 దిక్కుల ఒక భర్తకి ఎంత సహకారం అందించాలో, ఎంతైతే మనతోనవుతుందో వారు అంతకంటే ఎక్కువ అందించడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వారి పిల్లల్ని పెంచే విషయంలో కానీ షేర్ చేసుకునే విషయాలు మనకు అందరం విన్నాం. అటువంటి వారు మనం పిలవగానే వచ్చి వారి వృత్తిని పక్కకు పెట్టి మనకు సమయం కేటాయించినందుకు వారికి కూడా మన మండల ప్రజా పరిషత్ తరఫున ధన్యవాదాలు మేడం. మహిళలు అంటే ఎంతో రెస్పెక్ట్, ఎక్కడికి పోయినా చూస్తూనే ఉంటారు. ముందు మహిళలకే గౌరవం ఇవ్వాలని చెప్తూనే ఉంటారు. ముఖ్యంగా ఏ ఇంట్లోనైనా ఆడవాళ్ళు విజయం సాధించాలంటే మనకి ఎంత ధైర్యం ఉన్నా మగవారి సహకారం ఉంటే ఎంతో కొంత ధైర్యం అనిపిస్తుంది. మా వారు శ్రీనివాస్ రెడ్డి వారు కూడా ఎంత ధైర్యం అంటే ఏదైనా ఎందుకు లేదని అన్నారు. ప్రతి విషయంలో కూడా ముందుండాలి. ఇంట్లో కూడా ఆర్థికంగా కూడా బరువు బాధ్యతలు అంతా నేనే చూసుకుంటా. వారు ఆర్థికంగా ఎంత ఏదనేది కూడా ఎక్కువ పట్టించుకోరు. ప్రతిదీ కూడా ఒక నమ్మకంగా నా మీదనే వదిలేస్తారు. పిల్లల విషయం అయితేనే, ఆర్థికంగా అయితేనేమి వారికి కూడా అంత నమ్మకంగా నేను చేస్తూ ఉంటాను. ప్రతి ఇంట్లో కూడా భార్యాభర్త అని తేడా ఇద్దరు కలిసి సమానంగా చేసుకున్నప్పుడే ఆర్థికంగా బాగుంటాం, పిల్లలు పెంచే విషయంలో బాగుంటాం. రానున్న రోజులలో కూడా మరింత మహిళా దినోత్సవాలు మరింత జరుపుకోవాలని కోరుకుంటూ, ప్రతి ఇంట్లో మహిళలను ప్రోత్సహించాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అన్నగారికి ధన్యవాదాలు.